పిలువబడుతున్న రాజ్యం ఇది కాదు. మీరు ఎందుకు పిలువబడ్డారంటే పరిశుద్ధ యాజక సమూహముగాను పరిశుద్ధ రాజుల సమూహముగా ఉండటానికి మీరు పిలువబడుతున్నారే కానీ ఈ ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని మీరు ఆక్రమించుకోవడానికి కాదు. ఈ రాజ్యము అల్పమైనది, స్వల్పమైనది. మీకు ఇవ్వబడే రాజ్యము నిత్యమైనది. అది దేవుని యొక్క కాన్సెప్ట్. పిలువబడిన ప్రతి జనము ఎలా పిలువబడుతున్నారంటే పరిశుద్ధ జనముగా పిలువబడుతున్నారు. పోయిన వారం బాగా డీటెయిల్గా చెప్పా. ఎవరిని ఎంచుకుంటాడు? ఎవరైతే దేవుని యందు, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుతాడో వాడు దేవుణ్ణి పిలుస్తాడు, దేవుని చేత పిలువబడతాడు. ఈ పిలువబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధన్యజీవులని పోయిన వారంలో చెప్పారు. ఇప్పుడు ఆ ధన్యజీవులు ఎలా ఉంటారని చెప్తున్నాడంటే పేతురు భక్తుడు, రాజులైన యాజక సమూహముగా ఉంటారు. ఇక్కడ కాదు. ఈ రాజ్యము అల్పమైనది, స్వల్పమైనది. నిత్యమైన రాజ్యము మనకి ఇంకొకటి ఉన్నది. ఆ రాజ్యము ఏంటంటే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము ఆత్మీయ సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు అని సెలవిస్తున్నా. కాబట్టి మనము, నువ్వు, నేను, ఎవరైనా సరే దేవుని చేత పిలువబడితే, నువ్వు పరిశుద్ధ జనముగా పరిగణించబడితే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి? దేవుని రాజ్యంలో ఎలా ఉంటావని చెప్తున్నాడు ఇక్కడ. రాజులు యాజక సమూహముగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు అసలు ఆత్మీయమైన ప్రపంచాన్ని, రాజ్యాన్ని ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసా? ఎందుకు క్రియేట్ చేశాడంటే 3 విషయాలు నేను చెప్తాను చూడండి. పాపమయమైన ప్రపంచాన్ని రక్షించేందుకు, పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు దేవుడు ఆత్మీయ రాజ్యాన్ని సృష్టించాడు. తర్వాత దేవుని ఇచ్చ జరగటానికి, దేవుని కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక జరగటానికి ఈ ఆత్మీయ రాజ్యాన్ని సృజించాడు. 3వది ఏంటంటే శాశ్వతముగా ఆ రాజ్యాన్ని, ఆత్మీయ రాజ్యాన్ని నీకు, నాకు, ఆయనకి అందరికీ అనుగ్రహించడానికి ఏమిచ్చాడంటే శాశ్వతంగా ఆ రాజ్యాన్ని మనకి అనుగ్రహించడానికి ఆయన ఆ ఆత్మీయ రాజ్యాన్ని సృజించాడు. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు. ఒకటి పాపము నుంచి విముక్తి కలగాలి. అనగా అక్కడ పరిశుద్ధులకు మాత్రమే ఏముంటుంది? ప్రాధాన్యత ఉంటుంది.